హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ 60 సెగ్మెంట్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సెగ్మెంట్స్ ఆ 60 సెగ్మెంట్లో దగ్గర 10,000 ఓటింగ్ వాళ్ళది పైన ఉంది. ఇప్పుడు ముస్లిం ఓటింగ్ ఎటు పడబోతోంది అనేది పెద్ద మీమాంస. ఇన్ఫ్యాక్ట్ కలక్క నారా లోకేష్ గారికి ఒక సందేహం కలిగింది. వారు టెలికాన్ఫరెన్స్లో వారి తండ్రి గారితో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడితోటి ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన చెప్తూ ఉండేవారు, డాడీ మనకి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓటింగ్ దూరం అవుతుందేమో అని. వారికి కలక్క కలిగిన సందేహం అది కాస్త నిజమై కూర్చుంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు దాన్ని చట్టం చేసిన బీజేపీ ఇన్నాళ్ళు దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకురాకుండా హఠాత్తుగా సోమవారం నుంచి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అది ఇన్వోగ్ అనమాట. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం, పౌరసత్వ సవరణం అగ్గిపల్ల గీసాలు వదిలేసింది బీజేపీ. ఇప్పుడు ఈ 60 సెగ్మెంట్లో ఉన్న ముస్లిమ్స్ న్యాచురల్గా ముస్లిం సమాజం ఎలా ఉంటుందంటే వాళ్ళు కట్టడి మీద పోతారు. వారి సమాజ పెద్దలు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతారు. బీజేపీ ఇది తీయంగానే వెంబడే ఓవైసీ గారు హైదరాబాద్లో ఆయన మాట్లాడారు, దుర్మార్గం అరాచకం మమ్మల్ని వేరు చేసి వివక్ష చేసి చూస్తారని. ఇప్పుడు దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడుతుంది. 60 సెగ్మెంట్లో కనీసం 40 సెగ్మెంట్ల మీద పడుతుంది. మరి ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరు? ఉమ్మడి అభ్యర్థులు. 175 స్థానాల్లో తెలుగుదేశం, 175 స్థానాల్లో జనసేన, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టుగానే భావించాలని చెప్పి కూటమి పెద్దలు చెబుతున్నారు. వీటన్నిటికీ తోడు రేపు పొద్దున ప్రధానమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. 17వ తారీఖు ఆయన మాట్లాడతారు అక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో. అది అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందని చెప్పేసి మరి మైనారిటీలందరూ కూడా భావిస్తున్న అంశం. వాళ్ళకి వచ్చిన ఒక అభద్రతాభావాన్ని తొలగించడానికి మరి తెలుగుదేశం ఏం చేస్తుంది? ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ తెలుగుదేశమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కొంతమేరకు, అలాగే బీజేపీ కొంతమేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. బీజేపీకి ఎలాగో ముస్లిం ఓట్లలో 90% మంది బీజేపీ ఎంబడి ఉండరని చెప్పేసి బీజేపీకి నమ్మకం కాబట్టి వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలుస్తారనే దాని మీద వాళ్ళకే క్లారిటీ లేదు. సో వాళ్ళేం పెద్ద పడించుకోరు. నష్టం ఎవరికి? 144 సెగ్మెంట్లలో క్యాండిడేట్స్ ఉన్న తెలుగుదేశానికే నష్టం. అది స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని వైసీపీ తన ప్రచార ఆయుధంగా తీసుకొని జనంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశానికి కలిగే నష్టాన్ని నివారించగల ఏకైక మార్గము ఒకటే, పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చి జనంలోకి చెప్పగలిగితే ఖచ్చితంగా ముస్లిం సమాజం ఎక్కడైనా ఒకవేళ భయాందోళనలో ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి ఈయన చెబితే ముస్లిం ఓటర్లు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చెప్పగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తీరిక లేని రాజకీయం. ఎందుకంటే ఓ పక్క తన క్యాండిడేట్స్ కోసం ప్రచారం చేసుకోవాలి, ఉమ్మడి క్యాండిడేట్స్ కోసం ప్రచారం చేసుకోవాలి. అదే తన మీద పోటీ చేసి తన ఓటమికి కారకులైన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవాలి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, వాళ్ళని భీమవరం నుంచి ఉంచోబెట్టాలి. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయనకి. ఈ బాధ్యతల నడుమ ఇవాళ సిఏఏ గురించి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఆయనకి అదనపు సమయం కావాలి. ఉన్న 30-40 రోజుల్లో ఎంత మేరకు ముస్లిం ఓటర్లను ఆయన సెన్సిటైజ్ చేయగలరు? ఎందుకంటే ఇది చాలా కీలకమైన వ్యవహారం. బీజేపీ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ కన్విన్సింగ్ పీపుల్. తన సెట్ ఆఫ్ ఆడియన్స్ని తయారు చేసుకుంటుంది బీజేపీ. ఆల్రెడీ తయారై ఉన్నారు ఆల్రెడీ తెలుగుదేశానికి. జనసేనకి లేరు కదా. ఎందుకంటే ఆయన మాటల్లోనే నియోజకవర్గానికి కరెక్ట్గా 700 మంది గట్టోళ్ళు లేరు, పార్టీ నిర్మాణం జరగలేదని. నిర్మాణం జరగని చోట అండ్ ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మరి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది. మళ్ళీ చంద్రబాబు గారు ఈయన్ని నయానో ఏదో బెతుమిలాడో బామాలో అయ్యా మీరు వచ్చి ప్రచారం చేయండి, సిఏఏ వల్ల మనకి పెద్దగా నష్టం లేదు అని చెప్పగలగాలి. కానీ 60 సెగ్మెంట్లలో కనీసం ఒక 40 సెగ్మెంట్లో అయితే వైసీపీ తన పట్టు సాధించుకోగలిగింది. నేను టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుతున్నాను ఇక్కడ. పూర్తిగా 5 ముస్లిమ్స్ని లాస్ట్ టైం నుంచోబెట్టింది, ఈసారి కూడా నుంచోబెడుతుంది. ఈసారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారిని కూడా నుంచోబెడుతుంది. అంటే ముస్లిం ఇంటలెక్చువల్స్ని కూడా వైసీపీ ఆకర్షిస్తుంది. తెలుగుదేశం ఏ మేరకు ఒక్క ఫరూక్ గారు కనిపిస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్. ఎందుకని తెలుగుదేశం ఆ దామాషా ప్రకారం
ఆకట్టుకోలేకపోతుంది. గుంటూరు ఈస్ట్ నుంచి నుంచోబెడుతున్నారు. మీరు అనివార్యంగా నుంచోబెట్టాలి, ఎందుకంటే అక్కడ వైసీపీ కూడా ముస్లిం అభ్యర్థిని నుంచోబెట్టింది. బట్ ఏ మేరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వారి సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలరు? పైగా తెలుగుదేశానికి ఇంకో తలకాయ నొప్పి ఏంటంటే ముస్లిం లీగ్ దాదాపు 25 స్థానాల్లో తన అభ్యర్థులను నుంచోబెడుతుంది. ఈ సిఏఏ దెబ్బకి అక్కడ మజ్లిస్ నుంచోట్లేదు, కానీ ముస్లిం ఓటర్లలో సగం ఓట్లు అటు చీలుతాయి. ఆ చీలిక వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మిగిలిన సగంలో మిగిలిన సగంలో 80% వైసీపీకి పడే అవకాశాలని ఉన్నాయని చెప్పేసి పరిశీలకుల అభిప్రాయం. మరి కూటమికి పడే ముస్లిం ఓట్లు ఏంటి? ఇవన్నీ ఈ లెక్క అయితే బేరీ చేసుకోవాలి కదా. తెలుగుదేశం కూర్చోవాలి, తెలుగుదేశం అగ్రనాయకత్వం. తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో గట్టిగా మాట్లాడే ఒక ముస్లిం నాయకుడేడి? ఎంతసేపు ఆ ఓఎల్ఎక్స్ బ్యాచే కానీ కరెక్ట్ ఒక ముస్లిం ఇంటలెక్చువల్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చి వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవటం ఏదో. ఎంతసేపటికి నేను రంజాన్ తోఫా ఇచ్చాను, లేకపోతే షాదీఖానాలకు డబ్బులు ఇచ్చాను, ముస్లిం ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చాను ఇవి కాదు కదా. ఇప్పుడు చాలా సెన్సిటివ్ సబ్జెక్టు పొలిటికల్ మార్కెట్లో నడుస్తుంది. సిఏఏ, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ. మరి నడుస్తున్నప్పుడు దానికి సంబంధించి సందేహాలుంటే తీర్చే ఒక వ్యవస్థ అయితే తెలుగుదేశం తయారు చేసుకోలేకపోయింది. అసమ్మతినే అడ్రస్ చేస్తుందా? ఈ ఇంటలెక్చువల్ వ్యవస్థనే తయారు చేసుకుంటుందా? ఉన్న 40 రోజుల పీరియడ్లో వాళ్ళని బుజ్జగించుకోవడానికే టైం వెచ్చిస్తుందా? ఓటర్ల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, పోలింగ్ బూత్ల దగ్గరికి ఎక్కడ వెళ్ళాలి? ఈ సవాళ్ళన్నిటికీ తెలుగుదేశం దగ్గర సమాధానాలు ఉన్నాయా? జనసేనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. జనసేన ప్రిన్సిపల్ కంటెండర్ కాదు. జనసేన కమాండర్ ఇన్ చీఫ్ చెప్తా వస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్. ఆయన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని దించడం ఒకే లక్ష్యంతో ఆయన పోరాటంలోకి దిగారు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. జనసేనని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశాందే. ఇక్కడ ఏ పొరపాటు జరిగినా రేపు పొద్దున తెలుగుదేశాన్ని మామూలుగా ఆడుకోరు జనం. సో ఆ ఎటుకూడి తెలుగుదేశం నెత్తినే పెద్ద హెడేక్ వచ్చి పడింది. దీన్ని తెలుగుదేశం ఎలా అడ్రస్ చేస్తుందో చూద్దాం మరి.